Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Shamla. ఈ రోజు మనం మన వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ ఫైనైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ఫైనైట్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ అంటే ఏంటి అవి తెలుసుకోవాలి అంటే మనము ఇంకా టూ ఇన్ఫినిటివ్స్, ప్రజెంట్ పార్టిసిపల్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్స్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫైనైట్ వర్బ్స్. వాట్ ఆర్ ఫైనైట్ వర్బ్స్? ఈ వర్బ్స్, these verbs express tense, mood, number, person and agree with the subject of a sentence. And also they can be in the present, past and even in the future and can be the main verb in a sentence. ఫైనైట్ వర్బ్ అనేది సెంటెన్స్కి మెయిన్ వర్బ్ అవుతుంది. అలానే వీటికి టెన్స్ ఉంటుంది. నెంబర్ అంటే సింగులర్ సబ్జెక్ట్ అయితే ఒక వర్బ్ రాస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ఒక వర్బ్ రాస్తాము. అలానే వర్బ్ అనేది సబ్జెక్ట్తో అగ్రి అయి ఉండాలి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, రైట్స్ అనేది వర్బ్, ఆ లెటర్ అనేది అదర్ వర్డ్స్. వర్బ్ రైట్స్ అనేది సబ్జెక్ట్ షీతో అగ్రి అవ్వాలి. అగ్రి అవటం అంటే ఏంటి, ఇక్కడ షీ రైట్స్ అనే రాయాలి. నేను షీ రైట్ అని రాయకూడదు. అదే సబ్జెక్ట్ అయి ఉందనుకోండి, అక్కడ రైట్స్ అని రాయకూడదు, రైట్ అని రాయాలి. దీనిని మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. దీని గురించి నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. మన ప్లేలిస్ట్లో ఉంటుంది వీడియో. మీకు ఒకసారి ఏమన్నా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. లెట్స్ సీ 2 more ఎగ్జాంపుల్స్. దే ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. ఇదేం చూపిస్తుంది, పాస్ట్ టెన్స్ చూపిస్తుంది. మనం అనుకున్నాం కదా ఫైనైట్ వర్బ్స్ టెన్స్ కూడా ఉంటుంది అని. అలానే ఇది మెయిన్ వర్బ్ ఆఫ్ ద సెంటెన్స్. మరియు ఈ ఫైనైట్ వర్బ్ అనేది సబ్జెక్ట్ తర్వాత రాస్తాం మనం ఎప్పుడైనా సరే. దే అనేది సబ్జెక్ట్ కదా, అందుకని ఎయిడ్ అనేది ఫైనైట్ వర్బ్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాత రాయాల్సి ఉంటుంది. దాన్ని ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు, సబ్జెక్ట్ తర్వాతనే రాయాలి ఫైనైట్ వర్బ్స్ని. అది మెయిన్ వర్బ్, అది ఆ సెంటెన్స్కి సంబంధించిన యాక్షన్ని చూపించేటువంటి మెయిన్ వర్బ్ అనమాట ఫైనైట్ వర్బ్ అనేది. నెక్స్ట్ సెంటెన్స్, షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ నౌ. ఆమె ఇప్పుడు లెటర్ రాస్తుంది. మామూలుగా మనకేం తెలుసు, ఈజ్ రైటింగ్ అనేది వర్బ్ అని మనందరికీ తెలుసు కదా. అక్కడ షీ ఉంది కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ అని రాస్తాం. అదే అక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉందనుకోండి, షీ బదులు దే ఉందనుకోండి, ఆర్ రాస్తాం. అలా కాకుండా పాస్ట్ టెన్స్ అనుకోండి, వాజ్ కానీ వర్ కానీ రాస్తాం. ఈ రైటింగ్ అనేది ఫిక్స్డ్ కదా, అది చేంజ్ కాదు. రైటింగ్ అనేది చేంజ్ కాదు ఈ వర్బ్. సో అందుకని ఈ రెండిట్లో 2 words ఉన్నాయి కదా, ఈజ్ రైటింగ్ అని. ఈజ్ అనేది ఫైనైట్ వర్బ్, రైటింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. ఎందుకని, ఇది ఫిక్స్డ్ కదా. ఈ రైటింగ్ అనే వర్బ్కి టెన్స్ ఉండదు, నెంబర్ ఉండదు. టెన్స్ అంటే ఏంటి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మనం ఏ టెన్స్ రాస్తున్నా రైటింగ్ అనేది కామన్ కదా, ఇది చేంజ్ కాదు. మరి ఎలా చూపిస్తాం మనం టెన్స్ని, ఇక్కడున్న ఈ హెల్పింగ్ వర్బ్ సహాయంతో చూపిస్తాం. ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ రాస్తాం, అదే ప్లూరల్ ఉంటే ఆర్ రాస్తాం, అయి ఉంటే యామ్ రాస్తాం. అదే పాస్ట్ టెన్స్ అయితే వాజ్ కానీ వర్ కానీ రాస్తాం. సో ఈజ్ అనేది ఫైనైట్ వర్బ్, రైటింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. దీనికి నెంబర్ ఉండదు మరియు టెన్స్ కూడా ఉండదు. ప్లస్ ఫైనైట్ వర్బ్స్ ఎప్పుడు కూడా మనం సబ్జెక్ట్ తర్వాతనే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈజ్ రైటింగ్ అనేది మెయిన్ వర్బ్, అదే వర్బ్, కానీ దాంట్లో 2 words ఉన్నాయి. వాటిని సపరేట్ చేసి చూస్తే ఈజ్ అనేది ఫైనైట్ వర్బ్, రైటింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. నా నాన్ ఫైనైట్ వర్బ్స్. ఫైనైట్ వర్బ్స్కి ఏమనుకున్నాం మనం, వాటికి టెన్స్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, అవి సబ్జెక్ట్తో అగ్రి అవ్వాలి అని అనుకున్నాం కదా. కానీ నాన్ ఫైనైట్ వర్బ్స్కి అలాంటివి ఏమీ ఉండవు. అవి ఎప్పుడైనా ఫిక్స్డ్ అనమాట. వాటికి సబ్జెక్ట్ చేంజ్ అయినా ఏం సంబంధం ఉండదు, మనం టెన్స్ మార్చిన సంబంధం ఉండదు, సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా వాటికి ఏమి సంబంధం ఉండదు. ఎక్కడ రాస్తున్నా ఆ వర్బ్స్ అనేవి, ఏ టెన్స్లో రాస్తున్నా, ఏ సబ్జెక్ట్తో రాస్తున్నా ఆ వర్బ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. సో అవి 3 typesగా ఉంటాయి. ఏంటవి, 2 ఇన్ఫినిటివ్స్, ప్రజెంట్ పార్టిసిపల్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్స్లో ఉంటాయి. వీటిని ఇప్పుడు మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాము.
టూ ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటంటే 2 ప్లస్ V1 ఫామ్, అంటే బేస్ వర్బ్ ఉంటుంది కదా, ప్రతి వర్బ్కి ఒక బేస్ వర్బ్ ఉంటుంది. గో, కమ్, ఈట్, ఇట్లాంటివన్నీ కూడా బేస్ వర్బ్స్ కదా. ఆ వర్బ్స్కి ముందు మనం 2 రాసి ఆ వర్బ్ రాస్తే వాటిని మనం 2 ఇన్ఫినిటివ్స్ అంటాము. అంటే ఏంటి, వాటికి కాంజుగేషన్ ఉండదు, అవి ఫిక్స్డ్గా ఉంటాయన్నమాట. ఒక్కసారి ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే మీకు 2 ఇన్ఫినిటివ్స్ అనేది ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఐ గో టు మీట్ మై ఫ్రెండ్, ఐ వెంట్ టు మీట్ మై ఫ్రెండ్, ఐ విల్ గో టు మీట్ మై ఫ్రెండ్. చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో గో, వెంట్, విల్ గో. ఈ గో అనే వర్బ్ని మనము 3 టెన్సెస్లో రాసాం, ప్రజెంట్, పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ కదా. సో టైంకి తగ్గట్టు మనం వర్బ్ని చేంజ్ చేసాం, ఎందుకంటే అవి ఫైనైట్ వర్బ్స్ కాబట్టి. గో అనేది ఫైనైట్ వర్బ్, ఇమ్మీడియట్లీ సబ్జెక్ట్ తర్వాత రాసాము, ఐతో అది అగ్రి అయింది, ఐ ప్లేస్లో షీ రాస్తే అది గోస్ అవుతుంది కదా. అలానే పాస్ట్ టెన్స్కి వచ్చాం కదా, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గో బికమ్స్ వెంట్, ఫ్యూచర్ మాట్లాడుతున్నాం కాబట్టి వెంట్ బికమ్స్ విల్ గో అయింది. సో అవి ఫైనైట్ వర్బ్స్, అవి చేంజ్ అవుతాయి. కానీ టు మీట్ అనేది చూడండి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 సిచ్యువేషన్స్లో కూడా టు మీట్ అనేది ఫిక్స్డ్గా ఉంది, అది చేంజ్ కాలేదు. అందుకని వాటిని నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం. అందులో ఒక పార్ట్ ఏంటి, 2 ఇన్ఫినిటివ్, 2 ప్లస్ V1. దీన్ని ఎగ్జాక్ట్గా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే, నేను నా ఫ్రెండ్ని కలవడానికి, టు మీట్ అంటే కలవడానికి వెళ్తాను, పాస్ట్ టెన్స్లో కలవడానికి వెళ్ళాను, ఫ్యూచర్ టెన్స్లో కలవడానికి వెళ్తాను. సో ఆ కలవడానికి అనేది టెన్స్ని బట్టి చేంజ్ కాదు, కాబట్టి అది నాన్ ఫైనైట్ వర్బ్. టు మీట్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి, పార్టిసిపుల్స్. పార్టిసిపుల్స్ అన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్సే. ఎందుకని, వాటికి కూడా నెంబర్ ఉండదు, ప్లస్ టెన్స్ ఉండదు. మళ్ళీ ఈ పార్టిసిపుల్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి, ప్రజెంట్ పార్టిసిపుల్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్స్. వీటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాము. వాట్ ఆర్ ప్రజెంట్ పార్టిసిపుల్స్? ప్రజెంట్ పార్టిసిపుల్స్ ఆర్ నథింగ్ బట్ V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటి, ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మనం V1 ప్లస్ ఐఎన్జీ రాస్తే ఇంగ్ ఫామ్ అవుతుంది కదా. ఇంగ్ ఫామ్ వర్బ్స్ అన్నీ కూడా ప్రజెంట్ పార్టిసిపుల్స్ అంటాము. ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్సే. ఎందుకని, ఈ వర్బ్స్ సెంటెన్స్లో మెయిన్ వర్బ్గా యాక్ట్ చేయవు, వాటంతట అవి మెయిన్ వర్బ్గా యాక్ట్ చేయవు. సో దీంట్లో వచ్చేసి ఏముంటాయి అంటే, కెన్ బి జెరెండ్స్, జెరెండ్గా కూడా ఉంటాయి, దే కెన్ బి అడ్జెక్టివ్స్, అండ్ దే కెన్ బి అ వర్బ్ విచ్ హెల్ప్స్ అదర్ వర్బ్ టు మేక్ ఏ మెయిన్ వర్బ్. సో ఎలానో చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో స్విమ్మింగ్ ఉంది కదా, స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ. ఇక్కడ ఐఎన్జీ ఫామ్ వర్బ్గా యూజ్ చేస్తున్నామా? ఈ సెంటెన్స్ ప్రకారం ఎవరైనా స్విమ్ చేస్తున్నారా? ఇప్పుడు లేదు, దీన్ని మనం నౌన్గా యూజ్ చేసాం. చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో రాసాం, దీనిని జెరండ్ అంటాం. అంటే ఐఎన్జీ ఫామ్ నౌన్గా యూజ్ చేస్తే వాటిని జెరండ్ అంటాము. ఇక్కడ కూడా చూడండి, హీ లవ్స్ ప్లేయింగ్ అంటున్నాం, కానీ అతను ఇప్పుడు ఆడుతున్నాడని చెప్తున్నామా? లేదు, అతను ఆడటాన్ని ఇష్టపడతాడు అని చెప్తున్నాం. ఇక్కడ ప్లేయింగ్ అనే యాక్షన్ జరగట్లేదు ఇక్కడ. సో ఇవి జెరండ్స్ అన్నమాట. థర్డ్ సెంటెన్స్ చూడండి, ఐ సా ఏ ఫ్లయింగ్ బర్డ్. ఎట్లాంటి బర్డ్ని చూశాను నేను? ఎగురుతున్నటువంటి పక్షిని చూశాను. కానీ ఇప్పుడు నేను పక్షి ఎగురుతుంది అని చెప్పట్లా, ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ అని చెప్పట్లేదు, కానీ ఎగురుతున్నటువంటి పక్షిని చూశాను అని చెప్తున్నాను, పక్షిని డిస్క్రైబ్ చేస్తున్నాను కదా. అందుకని ఫ్లయింగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. సో ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్స్, వీటిని ప్రజెంట్ పార్టిసిపుల్స్ అంటాం. ఇంకా మెయిన్ డౌట్ ఇక్కడ వస్తుంది, ఈజ్ రన్నింగ్ అనే ఫ్రేజ్ టుగెదర్గా కలిపితే అది వర్బ్ అనమాట. ఈజ్ రన్నింగ్ అనేది వర్బ్, కానీ ఈ 2 వర్డ్స్లో ఈజ్ అనేది ఫైనైట్ వర్బ్, రన్నింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ అనుకున్నాం కదా. నాన్ ఫైనైట్ వర్బ్స్కి నెంబర్ ఉండదు మరియు టెన్స్ ఉండదు. రన్నింగ్ అనేది అన్ని టెన్సెస్లో ఒకేలాగా రాస్తాం కదా, ప్రజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ కంటిన్యూయస్. రన్నింగ్ అనే వర్బ్ చేంజ్ కాలేదు, అది ఫిక్స్డ్గా ఉంది. కానీ మనం టైం చూపించాము, దేని సహాయంతో చూపించాము టైము? ఇక్కడ బీ ఫామ్ ఈస్ తోటి, ఇక్కడ బీ ఫామ్ వర్స్ తోటి, ఇక్కడ బీ ఫామ్ విల్ బీ తోటి టైం చూపించాము. సో మనకి ఇది ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అని ఎలా తెలిసింది? రన్నింగ్ చూసి అర్థం కాల మనకి.
ఈజ్ అనే ఈ వర్బ్ ప్రకారం మనం ప్రెజెంట్ కంటిన్యూస్ అని చెప్తున్నాము. ఇది వాజ్ అనే ఈ వర్బ్ ప్రకారం మనం పాస్ట్ కంటిన్యూస్ అని చెప్తున్నాము. ఈ విల్ బి అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్తున్నాం. సో ఇలా ఐఎన్జీ ఫార్మ్స్ ఉన్నటువంటి వర్బ్స్ అన్నీ కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్స్ అంటాము. ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్స్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్స్ ఆర్ నథింగ్ బట్ V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. వీటిని కూడా ఈ V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని కూడా మనము హెల్పింగ్ వర్బ్తో యూజ్ చేస్తూ టెన్స్ చెప్తాము, ప్లస్ అడ్జెక్టివ్గా కూడా యూజ్ చేస్తాం. చూడండి ఫస్ట్ సెంటెన్స్లో ఇట్ ఈస్ బ్రోకెన్ గ్లాస్. ఎట్లాంటి గ్లాస్ ఇది? పగిలిపోయినటువంటి గ్లాస్ అంటున్నాం, కానీ పగిలిపోయింది అని చెప్పట్లేదు ఇక్కడ. అలానే ఇక్కడ కూడా నేను పగిలిపోయినటువంటి పాట్ని సరిచేశాను, ఇది కూడా ఇక్కడ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నాము. కానీ ఈ 3 సెంటెన్స్ చూడండి, హ్యావ్ బ్రోకెన్, హ్యాడ్ బ్రోకెన్, హ్యాస్ బీన్ బ్రోకెన్. ఈ 2 యాక్టివ్ వాయిస్ ఉన్నాయి, ఇది పాసివ్ వాయిస్ కదా. సో ఈ బ్రోకెన్ అనేది ఏ టెన్స్లో మాట్లాడినా ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాసివ్ వాయిస్లో మనం బ్రోకెన్ అనే దాన్ని మనం ఎక్కడా కూడా చేంజ్ చేయలేదు. కాబట్టి బ్రోకెన్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. సో V3 ఫార్మ్స్కి ఇంకొక పేరేంటి? పాస్ట్ పార్టిసిపుల్స్. సో పాస్ట్ పార్టిసిపుల్స్ అన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్స్ అన్నమాట. సో నాన్ ఫైనైట్ వర్బ్స్ కెన్ బి రిటన్ ఎట్ ద బిగినింగ్, మిడిల్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఫైనైట్ వర్బ్స్ని అయితే మనం ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద సబ్జెక్ట్ రాసాము, కానీ నాన్ ఫైనైట్ వర్బ్స్కి ఎక్కడైనా రావచ్చు అవి సెంటెన్స్లో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. వాటికి పర్టికులర్ ప్లేస్ అంటూ లేదు. సో అర్థమైంది అనుకుంటున్నాను ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటో. నౌ లెట్స్ చెక్ యువర్ అండర్స్టాండింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్విజ్. సో ఫస్ట్ వన్, getting down from his caravan, A.R. Rahman waved to his fans. ఇందులో మీకు 2 వర్బ్స్గా కనపడుతున్నాయి కదా, ఏంటి? గెట్టింగ్ డౌన్ అనేది, వేవ్డ్ అనేది. అయితే ఇక్కడ చేసిన యాక్షన్ ఏంటి? ఆయన చేతులు ఊపడం అనేది ఆయన చేసిన పని. సో ఫైనైట్ వర్బ్ ఏంటి? వేవ్డ్ అనేది ఫైనైట్ వర్బ్, ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత వచ్చింది మరియు పాస్ట్ టెన్స్ని చూపిస్తుంది. మరి గెట్టింగ్ డౌన్ అనేది అది టెన్స్ని చూపించట్లేదు మరియు నెంబర్ని చూపించట్లేదు, దాన్ని మనం సబ్జెక్ట్ తర్వాత కూడా రాయలేదు, అది బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వచ్చింది. కాబట్టి గెట్టింగ్ డౌన్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ అనమాట. నౌ మై పేరెంట్స్ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ టు న్యూజిలాండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఒకటి టు మూవ్ అని 2 ఇన్ఫినిటివ్ ఉంది, హ్యావ్ డిసైడెడ్ అని ఉంది. మనం అనుకున్నాం 2 ఇన్ఫినిటివ్స్ అన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్ అని. హ్యావ్ డిసైడెడ్, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నారు అనేది ఫైనైట్ వర్బ్, ఎందుకంటే హ్యావ్ అని రాసాము పర్ఫెక్ట్ టెన్స్, ప్లస్ డిసైడెడ్ అని V3 ఫార్మ్ రాసాము. సో ఫైనైట్ వర్బ్ ఈజ్ హ్యావ్ డిసైడెడ్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్ ఈజ్ టు మూవ్. And the third one, Marina was happy to be there at her best friend's wedding. To be, 2 infinitives అన్నీ కూడా నాన్ ఫైనైట్, అండ్ వాజ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి అది ఫైనైట్ వర్బ్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, మార్తా వాజ్ లిసనింగ్ టు హర్ ఫేవరెట్ సాంగ్స్ యాజ్ షీ కంటిన్యూడ్ టు వర్క్. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, వాజ్ లిసనింగ్ ఉంది, కంటిన్యూడ్ ఉంది, టు వర్క్ ఉంది. టు వర్క్ అనేది 2 ఇన్ఫినిటివ్ కదా, అందుకని అది నాన్ ఫైనైట్ వర్బ్. షీ కంటిన్యూడ్ అండ్ వాజ్ లిసనింగ్. సో వాజ్ లిసనింగ్ అనేది మెయిన్ వర్బ్ కదా, ఈవెన్ కంటిన్యూడ్ అనేది కూడా వర్బ్ అనమాట. దేర్ ఆర్ 2 ఫ్రేజెస్ ఉన్నాయి, వాజ్ లిసనింగ్ అండ్ కంటిన్యూడ్, 2 పనులు జరుగుతున్నాయి. టు వర్క్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. అండ్ ద లాస్ట్ వన్, ద టీచర్ నోటీస్డ్ దట్ ద స్టూడెంట్స్ వర్ నాట్ రెడీ ఫర్ ద టెస్ట్, సో షీ లెట్ దెమ్ రివైజ్. ఇక్కడ చూడండి, లెట్ దెమ్ రివైజ్, వాళ్ళని రివైజ్ చేసుకొని ఇచ్చింది, కానీ ఇక్కడ రివిజన్ జరుగుతుంది అని మనం చెప్పట్లా. సో రివైజ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. రిమైనింగ్ 3 వర్బ్స్, నోటీస్డ్, వర్ నాట్ అండ్ లెట్ ఆర్ ఫైనైట్ వర్బ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego, adiós.